హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి 5 ఇయర్ ప్లాన్స్ పంచవర పంచవర్ష ప్రణాళికలు అంటారు కదా. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ టాపిక్. ఒక 5 మినిట్స్లో మీకు ఇయర్స్ అండ్ లక్ష్యం చెప్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాత్రం ఇంకా మరిన్ని వివరాలు మాత్రం చెప్తా. ఈ వీడియోలో మాత్రం ఒక 5 మినిట్స్లో ఏ ఇయర్ ప్లాను, ఏ సంవత్సరం లక్ష్యం ఏంటి, మరియు దీనికి ఎలా నిర్మించారు, ఈ ప్లానింగ్ కమిషన్ అంటే ఏంటిది, 5 ఇయర్స్ ప్లాన్ ఏంటిది అంటే చెప్తాను. ఈ 5 ఇయర్స్ ప్లానింగ్ కమిషన్ ఇంట్రడ్యూస్ చేసింది. ప్లానింగ్ కమిషన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, దేశాభివృద్ధి కోసం రూపొందించిన కమిషనే ప్లానింగ్ కమిషన్. గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 1947 తర్వాత ప్లానింగ్ కమిషన్ వేసుకొని దేశాభివృద్ధి కోసము ఒక 5 ఇయర్స్ ప్లాన్స్ ఉండాలని చెప్పేసి దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఈ 5 ఇయర్స్ ప్లాన్ వచ్చేసి ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకేనా. ఈ ప్లానింగ్ కమిషన్ 1950 మార్చి 15న ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఫాదర్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ అని మోక్షగుండ విశ్వేశ్వరయ్య అని అంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 5 ఇయర్స్ ప్లాన్స్కి చైర్మన్ ఉంటారు. చైర్మన్ వచ్చేసి ప్రెసిడెంట్, ఎవరు పిఎం ఉంటారో వాళ్ళే ప్రెసిడెంట్. అప్పుడు ఇయర్స్ చూద్దాం. ఫస్ట్ ప్లాన్ ఏంటి, వాటి లక్ష్యం ఏంటి అని చూద్దాం. తొందరనే కంప్లీట్ చేస్తే వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, బాగా చాలా యూజ్ అవుతుంది. ఓకేనా, నోట్స్ రాసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇందులోకి వస్తాయి. పక్కా 4 మార్క్స్. ఎస్ఎస్సి జీడీ, రైల్వే, ఎస్ఐ, పీసీ, కానిస్టేబుల్, టీఎస్పీసీ, యూపీఎస్సీ ఇలాంటిదైనా ఈ ప్లానింగ్ కమిషన్స్ 5 ఇయర్స్ ప్లాన్స్ లేని క్వశ్చన్ పేపర్ మాత్రం ఉండదు. పంచవర్ష ప్రణాళికలు అంత ఇంపార్టెంట్. ఓకేనా. ఫస్ట్ ప్లాన్ వచ్చేసి 1951 నుంచి 56 వరకు లక్ష్యం ఏం పెట్టారంటే అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్, వ్యవసాయం మరియు సాగునీటి మీద దృష్టి పెట్టారు. ఓకేనా. రెండవ ప్లాన్ వచ్చేసి 1956 నుంచి 1961 వరకు డెవలప్మెంట్ ఆఫ్ తెలుగులో భారీ పరిశ్రమలు అవుతుంది. సెకండ్ ప్లాన్ వచ్చేసి 1956 నుండి 19 ఫోకస్ చేశారు. ఓకేనా. థర్డ్ ప్లాన్ వచ్చేసి 66 వరకు స్వయం అభివృద్ధి కోసం ఫోకస్ చేశారు ఈ ఇయర్స్. తర్వాత ప్లాన్ హాలిడే వచ్చింది, ఎందుకంటే డ్యూ టు 1966 నుంచి 1960 పెట్టుకోండి. ఓకేనా. ఎగ్జామ్లో సీరియల్గా అడుగుతారు, వాటి ఇయర్స్ అడుగుతారు. ప్లాన్ 5 ఇయర్స్ తర్వాత ప్లాన్ హాలిడే వచ్చిందంటారు. ఓకేనా. థర్డ్ తర్వాత పెట్టుకోండి. ఓకేనా. 1969 నుంచి 1974 గ్రోత్ విత్ సస్టైన్, సో దానిపైన ఫోకస్ చేశారు. ఓకేనా. ఫిఫ్త్ 1979 1974 నుంచి పేదరిక నిర్మూలన మీద ఫోకస్ చేశారు. గరీబ్ హఠావో నిదానం తీసుకొచ్చారు. అప్పుడే ఎవరు తీసుకొచ్చారో కూడా కామెంట్ చేయండి తెలిస్తే. ఫిఫ్త్ ప్లాన్ తర్వాత రోలింగ్ ప్లాన్ 19 నుంచి 1980 వరకు ప్రభుత్వం కంప్లీట్ అయిపోయి కి ప్రధాని మొరార్జీ దేశాయ్. అప్పుడు ఈ జనతా పార్టీ లీడింగ్ పోయి మళ్ళీ ఐఎన్సి సో అప్పుడు 6th ప్లాన్ తీసుకొచ్చారు. పావర్టీ రిడక్షన్ అండ్ టెక్నాలజీ, పేదరిక నిర్మూలన మరియు టెక్నాలజీ పైన ప్లానింగ్ 5 ఇయర్స్ ప్లాన్ ఏంటంటే 7th ప్లాన్ వచ్చేసి ఫుడ్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఛాన్స్ ఉంది ఇది ఎక్కువ. ఫుడ్ అండ్ మరియు ఎంప్లాయ్ మీద కూడా గుర్తుపెట్టుకోండి. 7th ప్లాన్ తర్వాత ప్లాన్ హాలిడే వచ్చింది 1990 నుంచి 90. ఎమర్జెన్సీ వచ్చింది కదా, ఎకనామిక్ ఎమర్జెన్సీ. సో అప్పుడు క్రైసిస్ తర్వాత మళ్ళీ 8th ప్లాన్ స్టార్ట్ చేశారు. ఓకే. 1997 వరకు 8th ప్లాన్. ఇది హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, మానవ వనరు
9వ ప్లాన్ వచ్చేసి 1990 జస్టిస్ పైన ఫోకస్ చేశారు. ఫోకస్ చేసిన ఏ ప్లాన్ నుంచి 2002 నోట్స్ మాత్రం ప్రిపేర్ చేసుకోండి. ఏ క్వశ్చన్ పేపర్ గుర్తుపెట్టుకోండి. ఇంత డీటెయిల్‌గా ఎవరు చెప్పరు. 2002 ఫోకస్ చేశారు. జీడీపీ వచ్చేసి 2007 నుంచి 2012 ఇదొచ్చేసి ఓకేనా. 12th ప్లాన్ వచ్చేసి వరకు సస్టైనబుల్ గ్రోత్ ఫోకస్ చేశారు. ఇందులో ఈ 12th ప్లాన్ తీసేసి దీని ప్లేస్‌కి వచ్చారు. ఎందుకంటే గవర్నమెంట్ చేంజ్ అయింది కదా. 2014కెళ్ళి నరేంద్ర మోడీ ప్లానింగ్ కమిటీకి వచ్చారు. ఓకేనా. కామెంట్ చేయండి. అలాగే చేయండి.